నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. కొన్ని జాతకాలు జనరల్‌గా ఎవరైనా వాళ్ళ జాతకాలు చూపించుకున్నప్పుడు మీకు ఈ యోగం ఉందండి, మీకు ఆ యోగం ఉందండి అని చెప్తూ ఉంటారు. లైక్ బుధాదిత్య యోగం ఉందనో, లేకపోతే గజకేసరి యోగం ఉందనో, ఇంకోటో చెప్తూ ఉంటారు. ఏవండి ఇన్ని యోగాలు ఉన్నాయని అంటున్నారు, మాకేమో మరి జీవితంలో బోలెడన్ని కష్టాలు, దరిద్రాలే సరిపోతున్నాయి. ఏమిటి చెప్పిన వాళ్ళ తప్ప నిజంగా ఉందా? లేదా ఊరికే అట్లా చెప్పారా? ఇట్లా రకరకాలు వస్తుంటాయి. అంటే కష్టాన్ని అనుభవించలేనటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉంటుందో డెఫినెట్‌గా జాతకాల మీద నమ్మకం పోయేలా చేస్తుంది. అవును. ఏ యోగం లేదు, ఏం లేదు అని అంటారు. ఏంటండి యోగాలు ఉన్నా అవి ఎందుకు పనిచేయకుండా ఉంటాయి? ఏంటి దాని అర్థం? ఈ వీడియోకు కరెక్ట్‌గా థంబ్ పెట్టి వేయండి. హ్మ్. ఓకేనా? హ్మ్. ఎక్కువసేపు అయినా కూడా ప్రేక్షకులు చూడండి ఇది. హ్మ్. మంచిగా అర్థమయ్యేటువంటి విధంగా చెప్తాను. ఇంతకు మించినటువంటి మీరు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటే నేనేం చేయలేను. రైట్. థంబ్ అంటే ఏం పెట్టమంటారో చెప్పండి, అదే పెడదాం. మా ఆ! మన ఎక్కడ చూసినా కూడా మా రాశి బాగుంది. హ్మ్. కానీ నాకు ఏ పని కూడా అనుకున్నటువంటి పనులు ఏది ముందుకు వెళ్ళటం లేదు అని అనుకునేటువంటి వారు కానీ వాడి కోసమే ఈ వీడియో. జనరల్‌గా. అంతేనా? హ్మ్. రైట్. అయితే ఇక్కడ నేను మొన్న నాగబాబు అని చెప్పి ఒక వ్యక్తితోని మాట్లాడాను. జస్ట్ నిన్న గాక మొన్న. అంతే 2 డేస్ అవుతుందంతే. వీరిదొచ్చేసి తెనాల ఏదో అన్నాడు. వారు కృత్తికా నక్షత్రం వారిది. మేష లగ్నము. బో 2వ స్థానంలో చంద్రుడు, గురుడున్నాడు. బా గజకేసరి. ఇప్పుడు గజకేసరి యోగం అని మీరు చెప్పారు గదమ్మా! హ్మ్. చంద్రుడును ఈ యొక్క గురువు కలిసున్నాడు 2వ స్థానంలో అని చెప్పాను. మరి ఇతని జాతకము కృతికా నక్షత్రం అని చెప్పాను కదా. సూర్యుని దశ అయిపోయింది. అటు పిమ్మట చంద్రుడు, కుజుడు, రాహు దశ కూడా అయిపోయింది. అటు పిమ్మట మనకు గురు దశ నడుస్తుంది. ఇప్పుడు గురుదశ నడుస్తుంది. గురువులో చంద్రుడే నడుస్తున్నాడు. మరి ఎట్లుండాలి ఇప్పుడు? బాగుండాలి కదా. బాలేదు. ఓకే. ఇది విషయము. ఇక ఎందుకు బాలేదు చెప్తాను. మరలా ఇంకొక విషయం ఏమిటి అంటే ఇంకొకరి జాతకం కూడా సూర్యుడు, శుక్రుడు కూడా కలిసి ఉన్నా కూడా అద్భుత రాజయోగం ఉంటుంది. అవునా? చాలా బాగుంటుంది. ఓకే. సూర్యుడు, శుక్రుడు గనక సూర్యుని ఇంట్లో గాని లేదా కుజుని దగ్గర ఉన్న అంటే మనకు మేషంలో ఉన్న లేదా మీనంలో ఉన్న మీనంలో మనకు శుక్రుడు ఉచ్చబొందుతాడు. తప్పకుండా వీరు యాక్టింగ్ ఫీల్డ్‌లో అద్భుతమైనటువంటి రాణింపు ఉంటుంది. విన్నారా? ఇక్కడ శని ఇతనికి లగ్నాత్ ఉన్నది. మన 12వ స్థానంలో ఉన్నది. వ్యయంలో 12వ స్థానంలో మీన రాశిలో ఉండడం జరిగింది. విన్నారా? అది కేవలము ఎంత అంటే జస్ట్ 12.3 డిగ్రీస్‌లో ఉంది. 12.3 డిగ్రీస్ అంటే చాలా గట్టి పోటీ అది. ఇక గురువులు, చంద్రుడు ఇద్దరు కూడా 23 డిగ్రీస్ మీద ఒకరున్నారు. మరొకరు 27 డిగ్రీస్ మీదే ఉన్నారు. అయితే శని చూపు వల్ల ఎక్కువ బాలేని పరిస్థితి ఉంది ఇక్కడ. తృతీయ దృష్టి శనిది 3వ ఇంటి మీద పడుతూ ఉన్నది. ఇక్కడ వారు ముసలివారు అయిపోయారు. ఇక్కడ శని భగవానుడు యువకుడు అయిపోయాడు. యువకుని దెబ్బకు తట్టుకోలేకుండా ఉన్నారు వాళ్ళు. విన్నారా? కనుక ఈ యోగం ఎప్పుడు వారికి సిద్ధిస్తుందంటే చంద్రునిలో గురువు వచ్చినప్పుడు సిద్ధిస్తుంది. చంద్రునిలో గురువు అయిపోయింది అతనికి. అయిపోయింది చంద్రునిలో గురువు. అయిపోయినట్టే. ఇదే విషయం. ఇది ఒక్కసారి దీనికి ఇట్లా కామా పెడదాం. ఇది రెండవది నాడీ జ్యోతిష్యం అని చెప్పి ఒకరు, ఇది వీరు కూడా నిన్ననో మొన్ననో, అతని పేరు శ్రీకాంత్. వారిది వచ్చేసి విజయవాడ వద్ద. అక్కడ వారి మిస్సెస్ వాళ్ళ చెల్లెకు వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత అంతా ఒక 2-3 నెలలకు ఆ యొక్క భర్త కొంత సాడిస్ట్ అని చెప్పి గొడవలు అయి వచ్చినటువంటి దాఖలాలు ఉన్నవి. నా దగ్గరికి మొన్న జాతకం తీసుకొని వచ్చాడు.
ఈ జాతకం చూడండి. నేనంటే బాగా నమ్మకం అతనికి చెప్పా. బాబు ఈ సమయంలో నీకు జాబ్ మారుతావు. మారాడు. దాని తర్వాత మీకు మిసెస్‌కి ఈ సమయంలో కన్సీవ్ అవుతుంది. అన్నట్టు గురువుగారు మీరు చెప్పినట్టు తను దగ్గర దగ్గర ఒక నలుగురు, ఐదుగురికి నన్ను పరిచయం చేయించాడు. హ్మ్. బ్రాహ్మణుల పిల్లవాడు అతను. హ్మ్. సాఫ్ట్‌వేర్‌లో జాబ్ చేస్తాడు. బాగా నమ్మకం. హ్మ్. అతను ఈ మా మిసెస్ వాళ్ళ మన సిస్టర్ అని గురువుగారు చూడండి అని చెప్పి చూపించిన తర్వాత చెప్పాను. హ్మ్. ఈ అమ్మాయికి వివాహం జరిగిందా? నాకేం చెప్పలే. జస్ట్ వివాహం జరిగిందా అన్నా. హ్మ్. జరిగింది అన్నారు. పలానా 2017 నుండి 19 ఒక పీరియడ్ చెప్పాను. 2021 నుండి 22 ఆగస్ట్ లోపు 2 పీరియడ్‌లు చెప్పాను. ఈ టైంలో అయిందా అన్నాడు. 21లో మే తర్వాతే అయిందని చెప్పి అన్నాడు. అన్న తర్వాత ఈ అమ్మాయికి పితృదోషం ఉంది అని చెప్పి అంటే వెనకటి తరతరాల నుండి మీ ఇంట్లో ఎవరికైనా ఒకరికి ఈ విధంగానే జరుగుతుందని చెప్పి ఎవరో చెప్పారట. నాడి జ్యోతిష్యం ద్వారా అని చెప్పి నాతో తను చెప్పాడు. విషయం ఏందంటే అమ్మాయికి ఎవరో కొంత చెప్పారు. నాడీ జ్యోతిష్యుల దగ్గర ఏదో కూడా ఏదో చూపించుకున్నారు. చూయించుకున్నారట. ఎవరో చెప్పారని చెప్పి అన్నారు. ఈ అమ్మాయి జాతకరీత్యా కుజుడు బాలేడు. ఇక కొన్ని స్థానాలలో ఉన్నాడు. అది ఎందుకు మనం చెప్పడం గాని, కొన్ని స్థానాలలో ఉన్నాడు. ఆ యొక్క కుజుని మీద కూడా శని చూపు పడడం జరుగుతూ ఉన్నది. కొంత మ్యారిటికల్ లైఫ్‌లో హ్మ్. ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. సప్తమాత సూర్యుడు నీచబడి ఉన్నాడు. అష్టమాత కుజుడు ఉండడం జరిగింది. ఇక ఈ కొన్ని కొన్ని స్థానాలలో ఉండడం చేత మ్యారిటికల్ లైఫ్‌లో ఇబ్బందులుంటవి. ఈ అమ్మాయికి రెండో వివాహము సెట్ అవుతుంది. ఏమైనా వివాహం మన ఎంగేజ్‌మెంట్ దాకా వచ్చిపోవడం గాని, లేదా వివాహం జరిగి 2, 3 రోజులకే గొడవలు జరిగిపోయిన తర్వాత రెండవది సెట్ అవ్వడం గాని, ఇలా ఉండేటువంటి వారికి కదలి వివాహం గాని, ఇలాంటివి కొన్ని చేసుకొని ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది. రైట్. అయితే కరెక్ట్‌గా మనం చూసి చెప్పాలి. ఇక దీనికి తరతరాల నుంచి వచ్చిందని ఏవో కొన్ని కొన్ని యోగాలు ట్యాగ్స్ పెడితే అబ్బో! యోగాలనేవి కాదు. ఆ! లైఫ్ లాంగ్ వర్తించే విషయం ఉండదు అని అంటున్నారా? నేను చెప్పేది ఇది. వర్తించేటటువంటి పరిస్థితి ఆ! ఉండదు అని నేను చెప్తున్నారు. ఎందుకంటే ఎవ్వరైనా కర్మ అనుభవించుడే. రైట్. శని పీరియడ్‌లో మీకు శని దెబ్బ కొడతాడు. హ్మ్. గురువు పీరియడ్‌లో గురువు. నాకైనా, మీకైనా, ఎవరికైనా. ఒకవేళ హ్మ్. మీకు యోగం ఉన్నదా? హ్మ్. మీరు ఆ యోగం అనుభవించడానికి అర్హులా? హ్మ్. ఫస్ట్. హ్మ్. ఇవన్నీ కాదమ్మా. హ్మ్. మీరు మీ మనస్సాక్షి మంచిదేనా? హ్మ్. మీరు ప్యూర్ హార్టేనా? రైట్. అప్పుడు డెఫినిట్‌గా ఇట్లా మాకు వర్తించట్లేదు. సో, ఇంకొకటి జ్యోతిష్యం లేదు. జ్యోతిష్యం మీద రకరకాల మాటలు వింటూ ఉంటాం గదా! చెప్పేవాళ్ళని తిట్టటం ఇట్లాంటివి గూడా. అవును. హ్మ్. ఇంకొక మాట. హ్మ్. ఇక్కడ పేరొచ్చేసి రాజేషు. హ్మ్. తన జననామం వచ్చేసి హా మీద వచ్చింది. విన్నారా? హా మీద అంటే ఏదైనా కావచ్చును. విన్నారా? హనుమంతు కావచ్చును. ఏదైనా పెట్టుకో. కాదు మురళి గారు. నామ నక్షత్రం ఎట్లా పనిచేస్తుంది? ఇప్పుడు ఇదివరకు రోజుల్లో అంటే బ్రాహ్మణుల దగ్గరికి వెళ్లి రాయించుకునేవారు. వాళ్ళ అవును. టైమ్‌ని పెద్దగా నోట్ చేసుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు పిల్లలకి ట్యాగ్‌తో సహా ట్యాగ్ మీద రాసేస్తున్నారు ఏ టైంకి పుట్టారని. సో, టైము మనకు తెలిసినప్పుడు ఇంకా నక్షత్రంతో పనేంటి? కరెక్టే అమ్మా నక్షత్రం కాదు. మీరన్నది. అక్షరంతో అదే పనేంటి? అక్షరంతోని పనయిందని మీరంటున్నారు. హ్మ్. కరెక్టే మీరు చెప్పింది. హ్మ్. నేను వాస్తవానికి కూడా ప్రతి వీడియోలో గాని అంటే జనరల్‌గా ఎక్కడైనా కూడా నేను చాలా సార్లు అంటూ ఉన్నాను. ఎందుకు అంటే ఆఫ్టరు 35, 36 ఇయర్స్ లోపు జాతకము అనేటువంటిది డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఎంత కీ రోల్‌ను ప్లే చేస్తుందో, ఈ 36 ఇయర్స్‌లో మరి మీకు జన్మనామం ప్రకారంగానే పేరు పెట్టారనుకుందాం. విన్నారా? అదే కంటిన్యూ అవుతుందిక్కడ. హ్మ్. రెండోది లేదు జననామం ప్రకారంగా లేదు. మనకు ఏదో ఓహ్, లక్ష్మణు లా ఉందనుకోండి హ్మ్. జన్మనామము. హ్మ్. వ్యవహారిక నామంలో ఏదో ఇంకో పేరేదో ఉంది. రాజశేఖరో, హ్మ్. పవన్ కళ్యాణో, లేదా పలానా చిరంజీవో, పలానా ఏదో ఉందనుకుందాం. హ్మ్. ఈ ఆఫ్టర్ 36 ఇయర్స్ తర్వాత సైక్లింగ్ అనేటువంటిది ఈ యొక్క జాతకానికి సంబంధించింది మళ్ళీ ప్లే అవుతుంది ఇక్కడ. ఎట్లా అంటే 36 హ్మ్. మొత్తం 72 ఇయర్స్‌లో హ్మ్. ఒక 36 ఇయర్స్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో ముందుకు వెళితే, మరొక 36 వచ్చేసి మీ పేరు ఏదైతే ప్రొనౌన్సియేషన్ ఉంటుందో, ఓహ్! ఇప్పుడిక్కడ వినపడటం ఆ పేరు ఎక్కువగా. ఇప్పుడు జనరల్‌గా నేను మహాదేవ, మహాదేవ శ్రీమాత్రే నమః అనే అంటా అవును. జనరల్‌గా. అవును. మహాదేవ, మహాదేవ అంటే అంటే నేనేదో తప్పులు చేస్తున్నాను, ఒప్పులు చేస్తున్నాను కాదు. మహాదేవ అంటే వాస్తవానికి ఆ యొక్క పేరులోనే ఒక వైబ్రేషను. మనం తెలిసి తెలవక చేసినటువంటి తప్పులు ఆ యొక్క రోజుకు ఒక్కసారైనా ఆ పేరు తలుచుకుంటే రైట్. ఈశ్వరుడు తప్పకుండా ఎన్నడో ఒక్కసారి చూస్తాడు. ఖచ్చితంగా. రైట్.
సో ఆ పేరుకున్న వైబ్రేషన్ అట్లా పనిచేస్తుంది పని మన మీద చేస్తుంది. అంటున్నారు. నా ఓకే. నాకు అది ఇప్పుడు మీరు అన్నది ఉమ్, పేరులో ఉండేటువంటిది. ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నేను ఎప్పుడు 1996 94 టు 96లోనే తను వచ్చిండు ఏది ఫీల్డ్లోకి కళ్యాణ్. దాని తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్. అని చెప్పి ఫస్ట్ మూవీలో జస్ట్ కళ్యాణ్ అనే పడింది. అవును. సెకండ్ మూవీ నుండి పవన్ కళ్యాణ్ అని చెప్పి తన యొక్క నామము. స్టిల్ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అంటే ఇమాజినేషన్ ఏమొస్తుంది? మనకు ఆయన ఫేసే గుర్తొస్తుంది. అవునా రైట్, కాదా? రైట్. యూనివర్స్ అదే మనకి ఇచ్చేది. ఇప్పుడు సో ఆ పేరు అట్లా ఇంపాక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు. అంతే. సో ఇప్పుడు అక్షరం మీద జనరల్ పెట్టుకోవడం గా మంచిది. అంతే. ఇప్పుడు మా అమ్మగారి పేరు కూడా పద్మ ఉదాహరణకు. ఇప్పుడు మీ పేరు పద్మిని జనరల్ చెప్తున్నా. మా అమ్మగారు గుర్తుకొస్తారు. జస్ట్ పద్మిని అన్న పద్మ అన్న కూడా నాకు నా ఇమాజినేషన్ అటే వెళ్ళిపోతుంది. ఇది 36 37 తర్వాత నామ నక్షత్రం ఏదైతే ఉందో ఇంపాక్ట్ దానికి సంబంధించిందే వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, కొందరికి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఏలినాటి శని రన్ అయ్యేటువంటి సందర్భం రన్ అవుతుంది, ఎండ్ అవుతుంది. మళ్ళీ పేరు బట్టి గురువు బాలేడు అని చెప్పి గురువుకు సంబంధించింది పేరు రీత్యా ఆఫ్టర్ 35-40 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇబ్బంది ఉంటుంది. నేను చాలా జాతకాలు చూస్తే నాకే అర్థం కాని విధంగా ఉంటుంది. పేరు పేరు ఇంపాక్ట్ చూపిస్తుంది ఉంటుంది ఖచ్చితంగా. ఇక అటు పిమ్మట ఆఫ్టర్ 70 ఇయర్స్ తర్వాత ఇక జాతకం అవసరం లేదు. కృష్ణారామ అని కూడా కూర్చున్నాడే 65 ఏళ్ళు ఎవరైనా ఫోన్ చేయకూరు ఇక. ఎందుకు? కృష్ణారామ అంతే, అవసరం లేదు. లేదు మీ కర్మకు ఎవరికో నేను అదే చెప్తున్నా. మీ కర్మకు ఇట్లా అంటున్నాను కాదు, మీ కర్మకు ఎవరికో డబ్బులు ఇచ్చి పోగొట్టుకున్నారు. ఆ వయసులో మీకు అవసరమా? బాధ అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడతారు కదా. అద్దిగా మీరు ఏం చేసినా ఆ వయసులో మీ అనుభవం ఎంతో మీకు ఒక పాఠం లాగా ఉంది పుస్తకం. తొందరపడకండి, ఎవరికి డబ్బులు కానీ మోసపోకండి. ఆఫ్టర్ 55 తర్వాత ఎవ్వరికి డబ్బులు ఇవ్వకండి. డబ్బులతోనే సమస్య అంతే. విన్నారా? సిగ్నేచర్స్ గానీ మధ్యవర్తిత్వానికి పోవడం గానీ వద్దు. విన్నారా? నేను నిజంగా నా అనుభవంతోనే చెప్తున్నాను 100% కూడా. ఇప్పుడు ఒక నలుగురు 5గురిని నేను 5 మెంబర్స్ ని కూడా నేను దగ్గరికి తీసుకొని పరిశోధన చేసి వారిని అడిగా. కరెక్టే అన్నారు 2 times. ఫలానా సమయం అష్టమ శని వీరికి ఈ యొక్క వీరు పుట్టినటువంటి సమయానికి ఉన్నటువంటి జన్మనామంలో మేషరాశి అనుకుందాము. ఈ అష్టమ శని వచ్చినప్పుడు వీరికి ఎక్కువ ఇబ్బంది కలగలే. ఈ రాజేషు అని పేరు పెట్టుకున్నప్పుడు వీరికి తులారాశికి అష్టమ శని వచ్చినప్పుడు కానీ ఏళ్ళనాడు శని వచ్చినప్పుడు కానీ చాలా ఇబ్బంది అయింది, యాక్సిడెంట్ జరిగింది. ఏమిటి అక్షరం అంత ప్లే చేస్తుందా రోల్? ప్లే చేస్తుందనే నేను చెప్తున్నాను, ఇది ఎవరు అర్థం చేసుకుంటారు. చెప్తున్నా. సరే, ఇది మనం డివియేట్ అయినట్టున్నాము. సరే, రాజయోగాలు ఉన్నాయి, గజకేసరి ఉందో ఇంకోటి ఉందో కానీ వర్తించట్లేదు అని అంటే అది దశల్ని బట్టి ఆధారం అయి ఉంటుంది అని చెప్తున్నారు, అంతేనా? అంతే. ఇప్పుడు సో హైదరాబాద్ టు విజయవాడ ఈ సమయం నుండి ఈ సమయం వరకు బస్సు ఉంది అంతే. ఆ సమయంకు ఒక అరగంట ముందు పోయి మీరు అక్కడ కూర్చుంటారు, బస్సులో కూర్చుంటారు అంతే. ఈ సమయం నుండి ఈ సమయం దాకా మీరు బస్సులోనే కూర్చుంటారు, టీవీ చూసుకుంటున్నా లేదా ఫోన్ మాట్లాడుకుంటున్నా, పడుకోవడం. బస్సు వెళ్ళిపోయిన తర్వాత అంతే. బస్సు వేరే తర్వాత మనం ఏం చేయలేదు. డెఫినెట్ గా తెలుసుకోవాలి. ఊరికే నెపం జ్యోతిష్యం మీదనో లేకపోతే చెప్పే వాళ్ళ మీదనో వేసేయటం కాకుండా ఇది మా బాధ్యత. ఇది కూడా నేను చెప్తున్నా కదా, మేము ఏది చెప్తే వారు అదే నమ్ముతారు. పాపం అవ్వకపోతే అంతే అపనమ్మకం కూడా ఏర్పడుతుంది, అంతే ద్వేషం కూడా ఏర్పడుతుంది చాలా మందిలో చూస్తూ ఉన్నాం కదా. సో డెఫినెట్ గా దశ నడుస్తోంది, యోగాలు వర్తిస్తాయా వర్తించవా? ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన డిగ్రీస్ వైజ్ లో ఒకవేళ మాట్లాడుకుంటే రకరకాల డిగ్రీస్ లో ఉండి అవి వర్తించినటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో, అవగాహన ఎంతో కొంత రావాలన్న ఉద్దేశంతో ఈ ప్రశ్న అడగడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను ఈ వీడియో ముఖంగా, 100% ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, మీ పేరు ఇది అవ్వనివ్వండి, మీ పిల్లలు ఉండనివ్వండి, ఏదైనా కానివ్వండి, మీకు ఏం జరిగింది, జరుగుతుంది, జరగబోయేది క్లియర్గా నేను చెప్తా. విన్నరా? ఇప్పుడు అక్కడ ఒక దాన్ని ఏమంటారు గొయ్యి ఉంది, దాని మీద మనకు ఏర్పడకుండా ఉంది. మరి అందులో పడతామా పడమా, సేఫ్గా వెళ్ళిపోతామా అనేటువంటిది అయితే మనకు తెలియాలి. కూడా అయిపోయింది, ముందుకు వెళ్ళింది కనుక తప్పకుండా తెలుసుకోండి, 100% చెప్తాను. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మహాదేవ్.